వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్. కేటీపీఎస్ పాత ప్లాంట్ కర్మాగారంలో 102 మీటర్ల ఎత్తునున్న 4 కూలింగ్ టవర్లను ఇంపోజిషన్ టెక్నాలజీ ద్వారా కూల్చివేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా CCNI ప్రతినిధి ముద్రకొల కిషోర్. పాల్వంచ మండలం కేటీపీఎస్ పాత ప్లాంట్ల కర్మాగారంలో 102 మీటర్ల ఎత్తున 8 కూలింగ్ టవర్లను ఇన్ఫోసిస్టెంట్ టెక్నాలజీ ద్వారా సోమవారం జైనుక్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేశారు. తెలంగాణ రాష్ట్రంలోని తొలిసారిగా నిర్మించిన కేటీపీఎస్ కర్మాగారం దేశ విదేశాలకు విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా పాల్వంచను గుర్తింపు ఉంది. ఈ క్రమంలో కాలం చెల్లిన యూనిట్లు కావడంతో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆదేశాల మేరకు కూల్చివేత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో BTPS లో ఉన్న కూలింగ్ టవర్స్ ని 8 కూలింగ్ టవర్స్ ని నేడు కూల్చివేతం జరిగింది. అలాగే ఎంతో చరిత్ర గల ఉన్న ఈ కూలింగ్ టవర్స్ ని అలాగే సెంటర్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం అధికారుల పరిరక్షణలో నేడు కూల్చివేతం జరిగింది. అలాగే ఈ పవర్ ప్రాజెక్టు ఎంతో చరిత్ర గల ఉన్నది. అలాగే గత కాలం నుంచి పవర్ అందించే విధంగా గత కాలంలో ఏర్పాటు చేశారు. గత కాలం నుంచి కొనసాగుతుంది ఈ పవర్ ప్రాజెక్టు. నేడు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం నేడు కూల్చివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా CNI న్యూస్ ముద్రకొల కిషోర్.